హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సూయి ఈకోసిస్టంలో ట్రేడింగ్ ఎలా చేయాలి, డిఫరెంట్ కాయిన్స్, రెగ్యులర్ కాయిన్స్ అయినా సూయి ఈకోసిస్టంలో మీమ్ కాయిన్స్ ఎలా బై చేయాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దీనికంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం సూయి ఈకోసిస్టమ్ వాడుతున్నట్లయితే మీకు కంపల్సరీగా సూయి వాలెట్ అయితే కావాలి. ఒకవేళ వాలెట్ ఎలా సెటప్ చేసుకోవాలి అవన్నీ తెలియకపోతే నేను ప్రీవియస్ వీక్ ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. బట్ అంటే ఏమీ లేదు. చాలా సింపుల్. మీకు సూయి వాలెట్ అని ఉంటుంది. గూగుల్‌లో కొట్టినా వస్తది. నేను లింక్ కూడా పెడతాను. అలానే ఇంకొకటి వాలెట్ సూయెట్ అని కూడా ఉంటుంది. 2 వాలెట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు సూయి వాలెట్ సెటప్ చేసుకుంటే ఇక్కడ గూగుల్ లాగిన్ కాకుండా మీకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు దీని ద్వారా ఇక్కడ క్రియేట్ న్యూ పాస్ ఫ్రేజ్ అకౌంట్ అంటే మీకు కొత్త సీడ్ ఫ్రేజ్ తోని వాలెట్ క్రియేట్ అవుతుంది. సో గూగుల్ తోని క్రియేట్ చేస్తే ఏంటంటే సీడ్ ఫ్రేజ్ రావట్లేదు. ఆ ఫీచర్ ఇంకా వాళ్ళు ఫ్యూచర్‌లో యాడ్ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా మీరు డిఫరెంట్ వాలెట్ కావాలన్నా కూడా మీకు సూయెట్ వాలెట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఓకే, మీకు వాలెట్ ఉంది. నెక్స్ట్ మీ వాలెట్‌కి సూయిని ఫస్ట్ పంపించాలి. ఎందుకంటే మీకు ఏ వాలెట్‌లో మీరు బై సెల్ చేయాలన్నా కూడా మీకు కంపల్సరీ గ్యాస్ ఫీ కోసం కొంచెం సూయి అయితే ఉండాలి. దానికోసం అయితే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే 3 ఆప్షన్స్. ఫస్ట్‌దొచ్చేసి మనకి ఆహ్, ఆహ్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్‌చేంజ్. అంటే మీరు వేరే డిఫరెంట్ ఎక్స్‌చేంజ్ నుంచి ఇప్పుడు బైనాన్స్ గాని, కాయిన్‌డీసీఎక్స్ గాని ఇలాంటి మీరు ఏ ఎక్స్‌చేంజ్ వాడుతున్నారో ఆ ఎక్స్‌చేంజ్‌లో విత్‌డ్రా ఆప్షన్ ఉంటే ఆ ఎక్స్‌చేంజ్ నుంచి మీ వాలెట్‌కి పంపించొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏందంటే ఒకవేళ ఇప్పుడు సపోజ్ మీకు జస్ట్ 1 సూయి కావాలి, లేకపోతే కొంచెం మనీ యాడ్ చేయాలంటే మీకు ఆల్రెడీ వేరే వాలెట్స్ ఉంటే యూజింగ్ బ్రిడ్జెస్ అట్లా డిఫరెంట్ వేస్‌తోని కూడా వేరే వాలెట్ నుంచి కూడా మీకు సూయికి పంపించొచ్చు. థర్డ్ ఆప్షన్ ఏందంటే మీకు ఈ సూయి వ్యాలెట్‌లోనే థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఇప్పుడు మూన్‌పే గాని, ఆల్కెమీ గాని డిఫరెంట్ యాప్స్ ద్వారా బై చేయడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ థర్డ్ ఆప్షన్ యూజ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే దీనిలో చార్జెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈజీ మెథడ్ ఏందంటే డిఫరెంట్ ఎక్స్‌చేంజ్ నుంచి మన వాలెట్‌కి పంపించడం. సో అది ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో దీనికోసం నేనైతే బైనాన్స్ యాప్ వాడుతున్నాను. సో నాకు ఆల్రెడీ బైనాన్స్‌లో సూయి ఉంది. సో ఇక్కడ బైనాన్స్‌లో మీకు విత్‌డ్రా క్రిప్టో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ విత్‌డ్రా క్రిప్టోకెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సూయిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎందుకంటే మనం ఫస్ట్ అది కావాలి కదా! గ్యాస్ ఫీస్‌కి అయితే కావాలి సూయి. సో దాని తర్వాత ఎంటర్ అడ్రెస్ అంటుంది. సో ఇప్పుడు మన సూయి వాలెట్ అడ్రెస్ కోసం మీరు వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ వాలెట్ అడ్రెస్ ఉంది. దాన్ని కాపీ చేసేసేయండి. కాపీ చేసేసి తర్వాత ఆటోమేటిక్‌గా సూయి నెట్వర్క్ అనేది సెలెక్ట్ అవుతది. ఎందుకంటే ఇది సూయి నెట్వర్క్ మీద ఉన్న వాలెట్ కాబట్టి. సో విత్‌డ్రా అమౌంట్. సో నా దానిలో ఓన్లీ 1.39 ఉంది కాబట్టి నేను జస్ట్ మాక్సిమం అని కొడతాను. అలా కాకుండా ఇప్పుడు మీరు ఫస్ట్ టైము సూయిలో ఎక్కువ ట్రేడింగ్ చేయాలనుకోండి. ఒక $200, $300 అలా అనుకుంటే మీరు ఫస్ట్ అయితే సూయి విత్‌డ్రా చేసుకోండి. దాని తర్వాత మీరు యూఎస్‌డిటీ గాని వాటెవర్ యూఎస్‌డిసి కూడా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ విత్‌డ్రా అని కొట్టేసేయండి. దీని తర్వాత ఏమవుద్దంటే ఈ బైనాన్స్ కొంచెం సెక్యూర్ కాబట్టి ఇవన్నీ అడుగుతుంటది పాస్ కీస్ అవన్నీ. సో అవన్నీ ఎంటర్ చేసేసేయండి. అది జస్టు మీ రెగ్యులరు మీరు చేసే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్యూరిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెంట్ సెక్యూరిటీ నా దగ్గర ఇది పాస్ కీ వర్క్ కావట్లేదు. బట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆహ్, మై పాస్ కీస్ ఆర్ నాట్ అవైలబుల్ అంటే ఇక్కడ అథెంటికేటర్ అనే యాప్ ఉంటుంది. ఇది జస్ట్ సెక్యూరిటీ. ఇదేంటంటే ప్రతిసారి మీరు ఇలానే చేయాలని లేదు. మీరు డిఫరెంట్ యాప్ వాళ్ళకి మీరెలా సెక్యూరిటీ సెటప్ చేసుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో నేనైతే నా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎంటర్ చేస్తున్నాను. సో తర్వాత ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ చెక్ చేసి నేను ఈ ఈమెయిల్ ఎంటర్ చేస్తాను. సో జస్ట్ 1 సెకండ్. కోడ్ వస్తుంది. ఎందుకంటే మనకి సెక్యూరిటీ కోసం ఇవన్నీ పెట్టుకోవడమే బెటరు. ఓకే. సో సబ్మిట్. ఐ డిడ్ సబ్మిట్. ఆహ్, ఆ క్లిక్ ఆన్ సబ్మిట్ చేయండి. మీకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ప్రాసెసింగ్. మేబీ 1 ఆర్ 2 మినిట్స్‌లో మీ సూయి అయితే మీ వాలెట్‌లోకొస్తుంది. ఇంతకుముందు నేను మళ్ళీ థర్డ్ పార్టీ యాప్ ద్వారా బై చేయొచ్చు అని చెప్పాను గదా! మీరు దానికోసం ఏంటంటే ఇది బై అని కొట్టారనుకోండి. బై అని కొడితే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తుంటాయి. అంటే ఎట్లా బై చేయాలని. చూస్ యువర్ కంట్రీ ఆర్ రీజియన్. సో ఐ సెలెక్ట్ ఇండియా. ఇండియాలో చూస్ ప్రొవైడర్ అని ఉంది గదా! మూన్ పే ఉండి, ఆల్కెమీ పే అని ఉంది. బట్ ఇదేంటంటే వీళ్ళు చాలా చార్జెస్ చార్జ్ చేస్తారు. హ్మ్.
మీరు రూపీస్‌లోని మళ్ళా యూఎస్‌డిటీ కన్వర్ట్ చేసి అవన్నీ చేయడానికైతే వీళ్ళు చార్జెస్ చేస్తారు. సో, అవన్నీ కంటే గూడా డైరెక్ట్ మీకు ఆల్రెడీ బైనాన్స్ గాని, ఇంకా హ్మ్, విత్‌డ్రా ఆఫర్ చేసే ఎక్స్‌చేంజెస్ కాయిన్ డీసీఎక్స్‌లో గూడా ఈ మధ్య విత్‌డ్రా చేస్తున్నారు. ఆప్షన్ ఇస్తున్నారు. సో, మీరు కాయిన్ డీసీఎక్స్ అన్నా, బైనాన్స్ అన్నా వీటిలో వాడొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇంకా వేరే బైబిట్ గాని, క్రాక్ అండ్ డిఫరెంట్ ఎక్స్‌చేంజెస్ ఉంటే అవన్నీ గూడా మీకు ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఎక్స్‌చేంజ్ నుంచి విత్‌డ్రా చేయడము. అలా గాకుండా ఇప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్ అలా జస్ట్ ఫ్యూ సూయి గ్యాస్ కోసం కావాలంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంటుంది వాలెట్‌లో. ఈ ఈ అడ్రెస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఎవరికైనా సెండ్ చేసేయొచ్చు. ఒకవేళ అదొక ఆప్షన్. బట్ ఎక్స్‌చేంజ్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడం అయితే అన్నిటికంటే ఈజీ. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఇదైతే నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటది ఆల్రెడీ. యాహ్! ప్రాసెసింగ్ అని ఉంది గానీ, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఐడీ వస్తది. నేను ట్రాన్సాక్షన్ ఐడీ మీద క్లిక్ చేస్తే ఈ సూయి స్కాన్ ఓపెన్ అవుతుంది. చూడండి సక్సెస్. సో, ఈ -1.349 అన్నది మాత్రం మన వాలెట్‌లకు అయితే వచ్చేసింది. సో, ఆల్రెడీ నా దాంట్లో కొంచెం బ్యాలెన్స్ ఉంది. 23 సుయ్యి ఉంది కాబట్టి ఇదొచ్చేసింది. సో, ఫస్ట్ అది సింపుల్‌గా మన వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. పెద్ద టైం ఏం పట్టదు. నెక్స్ట్ ఏంటంటే మనం బై చేయడం. సో, బై చేయడానికి మనకి కపుల్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. సో, అందులో కొంచెం పాపులర్ ఎక్స్‌చేంజ్ ఒకటి నావీ ప్రోటోకాల్ అలానే సీటస్. సో, ఇవి 2 కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ సూయి ప్రోటోకాల్ పైన. సో, నేను ఎక్కువగా ఈ మధ్య ఈ నావీ కంటే కూడా సీటస్ ప్రోటోకాల్‌లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఆప్షన్స్. ఏందంటే మనకు లిమిట్ ఆర్డర్స్ గానీ, డాలర్ కాస్ట్ యావరేజింగ్ గానీ చేసుకోవచ్చు. ఈ నావీ ప్రోటోకాల్‌లో ఓన్లీ స్వాప్సే ఉన్నాయి గాబట్టి అది నేను వాడను. ఓకే. సో, ఇప్పుడు మనకు సూయి వచ్చింది మన దగ్గర. సూయి గాకుండా ఒకవేళ మీరు యూఎస్‌డిసి గూడా చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ఎలా బై జేయాలన్నది. ఓకే. సో, మీరు సూయిలో సపోజ్ మనం ఎగ్జాంపుల్ ఒక మీమ్ కాయిన్స్ చూస్తున్నాము. అలా గాకుండా సూయి ఇకోసిస్టమ్‌లో మీకు చాలా కాయిన్స్ ఉన్నాయి. బట్ నేను జస్ట్ మీమ్ కాయిన్స్ చూస్తాను. ఓకే. ఈ సూయి ఇకోసిస్టమ్‌లో ఉన్న మీమ్ కాయిన్స్ కావాలంటే మీరు కాయిన్ గెకోలోకెళ్ళి చూసుకోవచ్చు. హ్మ్. ఈ లాస్ట్ 24 అవర్స్ వాల్యూమ్ జూస్తే వీటికి ఎక్కువగా ఉన్నాయి. ఈ సుడెంగు, ఫర్ ద పగ్గు, మేమ్ 5 అని ఉంది. సుడెంగ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో, నెక్స్ట్ ఫర్ ద పగ్ చూద్దాము. లాస్ట్ 7 డేస్‌లో 29% డౌను. బట్ రిస్క్ తీసుకొని కొంచెం బై చేద్దాము. ఓకే. సో, మనకిప్పుడైతే ఫస్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ తెలియాలి. ఎందుకంటే కాపీ కాయిన్స్, డూప్లికేట్, స్కామ్ కాయిన్స్ చాలా ఉంటాయి. సో, కాంట్రాక్ట్ అడ్రెస్ కావాలంటే మీరు కాయిన్ గెకోలో ఆ కాయిన్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ కాపీ బటన్ ఉంటుంది. దాన్ని జస్ట్ కాపీ చేసుకుంటే ఈ కాంట్రాక్ట్ ఇక్కడ ఉంటుంది గదా! హ్మ్. ఈ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేస్తే మీకొచ్చేస్తది. సో, నేను కాపీ చేశాను. సో, ఇప్పుడేం చేశానంటే మళ్ళీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌కెళ్ళేసి సెలెక్ట్ టోకెన్ అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్‌ని ఇక్కడ నేను టైప్ చేస్తాను. సో, వచ్చేసింది చూడండి. ఫర్ ద పగ్. ఓకే. సో, నేను 1 సూయి వర్త్ ఆఫ్ ఫర్ ద పడ్ కొందాం అనుకుంటున్నాను. బట్ నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ సూయి నా దగ్గర ఆల్రెడీ యూఎస్‌డిసి ఉంది కాబట్టి యూఎస్‌డిసి వాడుతున్నాను. ఒక $10 వర్త్ ఆఫ్ ఈ టోకెన్ అయితే కొంటున్నాను. సో, మనకి 22,000 కాయిన్స్ అయితే వస్తున్నాయి. జస్ట్ క్లిక్ చేయండి స్వాప్. సూయి ఈకోసిస్టమ్‌లో అడ్వాంటేజ్ నేను నోటీస్ చేసిందేంటంటే చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుంది. బట్ సమ్ రీజన్ ఇప్పుడు కొంచెం స్లో అయింది గానీ నార్మల్‌గానైతే ఎప్పుడు చేసినా చాలా ఫాస్ట్‌గానైతే ఉంటుంది. మనకింకా వాలెట్‌లో ట్రాన్సాక్షన్ రావాలి. ఆహ్, రావట్లేదు ఎందుకో. చూద్దాం మళ్ళీ ఒకసారి. నేను మళ్ళీ ఒకసారి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేస్తాను. చాలా సేపయి ఓపెన్ చేసి వాలెట్. కనెక్ట్ వాలెట్ అని చెప్పేసి ఓకే. సో, కనెక్ట్ అయిపోయింది వాలెట్. ఇది జస్ట్ ఓకే. సో, మనం $10 అనుకున్నాం గదా! జస్ట్ స్వాప్. ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ఏంటంటే మళ్ళీ రీట్రై చేయండి. చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైమ్ వాలెట్ కనెక్ట్ కాలే. అందుకే కొంచెం టైం తీసుకుంది. బట్ చూడండి అప్రూవ్ అయిపోయింది. మీరు కావాలంటే ఆ ట్రాన్సాక్షన్‌ని కూడా ఎక్స్‌ప్లోరర్‌లో చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంత యూఎస్‌డిసి కొన్నారు. ఆహ్, 10 యూఎస్‌డిసికి మనకు 22,459 వచ్చింది. ఆహ్, ఓకే. సో, మనకు ఫీ గూడా జూసుకోవచ్చు. గ్యాస్ ఫీ చాలా చాలా తక్కువ 0.002 సూయి. ఇది సూయి బ్లాక్ చైన్ గూడా ఫాస్ట్‌గా ఉంటుంది సోలానా లాగా. సో, బేసిక్‌గా మనకైతే వచ్చింది. నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన వాలెట్‌లో క్లిక్ చేసుకొని ఆ సూయి కొత్త కాయిన్ ఉందా అని జూద్దాము. సో, చూడండి. ఫడ్ వచ్చేసింది 22,459 ఆల్రెడీ మనకి 9.962 చూపిస్తుంది. అంటే కొంచెం డౌన్ అయింది ఈ ఫ్యూ మినిట్స్‌లో. ఇది బేసిక్‌గా మనకి
సూయి ఈకోసిస్టమ్‌లో ఏ కాయిన్స్‌ని ట్రేడ్ చేయాలనుకున్నా యూజింగ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్. అలా కాకుండా ఇప్పుడు మనం మీమ్ కాయిన్ కొన్నాం కదా! అలా కాకుండా ఇప్పుడు సూయిలో రెగ్యులర్ కాయిన్స్ అంటే రెగ్యులర్ ప్రోటోకాల్స్, యుటిలిటీ కాయిన్స్ కొనాలన్నా కూడా సేమ్ అంతే. ఇప్పుడు డీప్ బుక్ అని ఉంది. ఈ డూప్ ఇది ఏంటంటే లిక్విడిటీ ప్రొవైడరు. సో, దీన్ని జస్ట్ బేసిక్‌గా మీరు మళ్ళీ అగైన్ ఈ కాంట్రాక్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ యూఎస్‌డిసి ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఎన్‌యూఎస్‌డిసి ఆర్ ఈవెన్ మీరు సూయిని గూడా కన్వర్ట్ జేసుకోవచ్చు. బేసిక్‌గా ఈ ఈ బయింగ్, సెల్లింగ్ సేమ్ మీరు యూనిస్వాప్, పాన్‌కేక్ స్వాప్ ఇలాంటియేమన్నా వాడి ఉంటే ఎగ్జాక్ట్‌లీ ఫంక్షనాలిటీ పెద్ద చేంజ్ ఏం లేదు. ఇది గూడా మీరు ఆల్రెడీ ఫాంటమ్, సోలానా ఇవన్నీ వాడి ఉంటే ఎగ్జాక్ట్‌లీగా అలానే ఉంటుంది. కొత్తగా దీంట్లో ఇది ఏం డిఫరెన్స్ లేదు. ఏంటి అంటే ఇది కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది చైను. అదర్ దెన్ దట్ ఇప్పుడు మన పాన్‌కేక్ స్వాప్ వీటితోని కంపేర్ చేస్తే కొంచెం ఫాస్ట్‌గా అయితున్నాయి. గ్యాస్ ఫీస్ గూడా తక్కువగా ఉంది. మీకేమన్నా ఇంకా క్వెషన్స్ ఉన్నా గూడా ఈ వీడియో పైన నాకు కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సూయి ఎకోసిస్టమ్‌లో కొత్తగా ఎయిర్ డ్రాప్స్ గూడా వస్తున్నాయి. మనకి హ్యూజ్ పొటెన్షియల్ అయితే ఉంది. సో, మీరు ఇందులో ట్రేడ్ చేయడం ఎలానో నేర్చుకుంటే మీకైతే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ బుల్ రన్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.